నెల్లూరులోని వైఎస్ఆర్సీపీ సిటీ కార్యాలయంలో మీడియా సమావేశంలో ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో మరోవైపు పన్నుల పేరుతో మంత్రి నారాయణ ఆదేశాల మేరకు అధికారులు సిబ్బంది నగర వాసులను వేధిస్తున్నారని, టేబుల్ పై కోడిగుడ్లు అమ్ముకుంటున్న చిరు వ్యాపారిని టెంపరరీ ఎన్క్రోచ్మెంట్ పేరుతో పెనాల్టీ వేస్తున్నారని, ఒక దగ్గర నేమ్ బోర్డు ఒక్క అడుగు ముందుకొస్తే పెనాల్టీ వేశారు. ఇంకా పేదలు నివసించే ఏరియాలో నీటి బిల్లు 350 రూపాయలు కట్టలేదని, పైప్ లైన్ కట్ చేసి డమ్మీలు పెట్టారని, ఇది చాలా దుర్మార్గం అని, ఇలా పేదలను వేధించుకు తింటున్నారని ఎమ్మెల్సీ పి చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. కూడా నేను వెళ్ళాను. 92 ఇయర్స్ ఉన్నాయి ఆమెకి. ఆమెని 24,000 కనుక కట్టకపోతే లోక్ అదాలత్లో కోర్టుకు రావాలని చెప్పి ఆమెకు చెప్పారంట. లోక్ అదాలత్లో 24,000 రూపాయలని. ఆమెకి ఘోరం ఏంటంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆమెకు వృద్ధాప్య పెన్షన్ వచ్చేదంట. ఇప్పుడు ఆ పెన్షన్ కట్ చేసేసారు. ఆ పెన్షన్ కట్ చేసి పైగా 24,000 రూపాయలు కనుక మీరు కట్టకపోతే లోక్ అదాలత్ కోర్టుకు వచ్చి మీరు నిలబడాలని చెప్పి ఆ 92 ఏళ్ల వృద్ధురాలని నోటీస్ ఇచ్చినామంటే ఇది ప్రజాస్వామ్య ప్రభుత్వమా, నియంతృత్వమా అన్నది మీరు ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంటుంది. కనికరం ఉండాలి కొంచెం కూడా. మనకి ఎక్కడ చూసినా ఇవే సమస్యలు. ఒక స్కూల్ అయితే చిన్నపాటి స్కూల్స్ వాళ్ళ బిల్డింగ్కి సంబంధించి నేమ్ బోర్డు రాసుకుంటే 4,500 రూపాయలు వాళ్ళ స్కూల్ బిల్డింగ్స్లో రాసుకుంటే కట్టాలంట. నేను ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ ఒకటి చెప్తాను ఘోరమైనటువంటిది. 11వ నెంబర్ తీయమ్మా. 2 పక్కన పెట్టగలవా? చూడండి, అదో ఆ చిన్న టేబుల్ పెట్టుకున్నారు చూడండి. అక్కడ ఎంత చిన్న టేబుల్ అది. ఆ టేబుల్ మీద ఆయన చేసే వ్యాపారం ఏంటో తెలుసా? కోడిగుడ్లు అమ్ముకుంటానంట ఉదయాన్నే. పైన ఆ టేబుల్ మీద, అక్కడ టేబుల్ మార్క్ చేశాను చూడండి, ఆ టేబుల్ మీద కోడిగుడ్లు పెట్టి ఉదయాన్నే అమ్ముకుంటాడు. ఆయనకి ఏదో ఒక 100 రూపాయలు, ఒక 50 రూపాయలకు అమ్ముకుంటే అమ్ముకోవచ్చు. ఆయనకి ఆ టేబుల్ పెట్టిన దానికి అది ఏదో చెప్పారండి, దాని పేరు టెంపరరీ ఎంక్రోచ్మెంట్. అది నేను ఫోన్లో మాట్లాడాను వాళ్ళతో. టెంపరరీ ఎంక్రోచ్మెంట్ ఫీజు లెక్కన 1,050 రూపాయలు కట్టకపోతే ఆ టేబుల్ తీసేయమన్నారు. కదా నిజం. టెంపరరీ ఏం పేరు చెప్పాను? టెంపరరీ ఎంక్రోచ్మెంట్, టీఈ ఫీజు. ఇదిగో టీఈ ఫీజు 1,050 రూపాయలు కట్టకపోతే నువ్వు ఆ టేబుల్ తీసేయాలా? ఏమనాలా? తర్వాత ఇంకొకటి, అక్కడ వుడ్ వర్క్స్ అని ఉంది. ఆయన పెట్టినటువంటి నేమ్ బోర్డు ఒక్కరంత ముందుకు వచ్చిందంట. అది టెంపరరీ ఎంక్రోచ్మెంట్ అంట. ఆయనకు ఒక 1,050 రూపాయలు కట్టకపోతే ఆ బోర్డు తీసేస్తాం. నేను ఆ పిల్లడు ఫోన్ చేసి తిట్టాను. నేను ఏమయ్యా బుద్ధి ఉందా లేదా, ఇటువంటి వాళ్ళ దగ్గర 1,000 రూపాయలు దండుతారా మీరు అని చెప్పి మాట్లాడాను. ఆ రోజు వెళ్ళిపోయాడు. ఆ కోడిగుడ్లు అమ్ముకునే వాళ్ళ దగ్గర 1,050 రూపాయల ఎక్కడైనా న్యాయం ఉందా? రోడ్లో ఉదయాన్నే ఒక పెట్టుకొని నువ్వు అమ్ముతా ఉంటే 1,050 రూపాయలు నువ్వు వాళ్ళ దగ్గర కలెక్ట్ చేయాలనుకుంటే ఇంకా ఘోరమైన విషయాలు చూపిస్తానండి. 10వ నెంబర్ తీయండి. 10వ నెంబర్. చూడండి, పేదలు నివసించే ఏరియాలో వాళ్ళకు ఒక ట్యాప్ ఫీజులు కట్టలేదని నిర్దాక్షిణ్యంగా వాళ్ళకి డమ్మీలు కొట్టేశారు. ఇది ముందుకెళ్ళమ్మా. డమ్మీలు కొట్టేశారు అంటే దాని పైపులు కట్ చేసి డమ్మీలు బిగించేశారు, నీళ్ళు ఇళ్ళలోకి పోకుండా. నెక్స్ట్ 2వ స్లైడ్కి వెళ్ళమ్మా. వాళ్ళిద్దరూ వీడియో కూడా ఉంది నా దగ్గర. ఎంత బాధపడ్డారంటే, అయ్యా ఇదిగో ఆ ముందు పక్క డమ్మీ కొట్టేసినారు, ఆడ డమ్మీ కొట్టారు, ఇటుపక్క డమ్మీ, అదే అక్కడ ఆ డమ్మీ కొట్టేశారు. నీళ్ళు లోపలికి రావడంలే, మేము ఈ వయసులో బయట వెళ్ళి ఎక్కడ నీళ్ళు తెచ్చుకోవాలయ్యా అని వాళ్ళు బాధపడుతున్నారు. 350 రూపాయలు కట్టుకునే స్తోమత లేని పేదల దగ్గర డబ్బుల దండకం కోసం వాళ్ళకి నీళ్ళు ఇవ్వడైనటువంటి పరిస్థితిలో ఈ ప్రజాస్వామ్య దేశం ఉందంటే మనం సిగ్గుపడాల్సినటువంటి విషయం కాదా? నెక్స్ట్ వీడియోకి వెళ్ళమ్మా. ఒక ఆమె దగ్గర నేను ఇంటర్వ్యూ తీసుకున్నా. ఆమెకి ఇంటి ముందు నీళ్లు రాకుండా, వాటర్ రాకుండా డమ్మీ కొడితే ఆమె నేను అడిగాను, ఎందుకమ్మా ఈ బాధ నీకంటే ఆమె మాట్లాడినటువంటి మాట వినండి. పెట్టమ్మా, ప్లే చేయి. ఇంట్లో వాళ్ళ వయసు ఎంత? 85 ఏళ్ళు భార్యాభర్తలు ఇద్దరే ఉంటా ఉన్నారు. లోపలికి నీళ్లు రానికుండా బయట డమ్మీ కొట్టి పారేస్తే మీ చేతకాంతనం వల్ల నెల్లూరు రోడ్లలో ఎంతెంత నీళ్ళు రోడ్ల మీద పారుతా ఉన్నాయి మీరు ఒకసారి గమనించండి.
వాళ్ళ యొక్క ఇన్ఎఫిషియన్సీ వల్ల. కానీ అవసరమైనటువంటి పేదవాళ్ళకి గుక్కిడి నీళ్లు పోకుండా మీరు డమ్మీలు కొడతా ఉన్నాడు ఈ కమిషనర్. ఇళ్లలోకి నీళ్లు పోకుండా డమ్మీలు కొడతా ఉన్నాడు. ఇది ప్రజాస్వామ్యంలో మంచిది కాదు. పేదవాళ్ళని గుర్తుపెట్టుకున్నటువంటి ఏ ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి రాచరిక ప్రభుత్వాలు కూడా నిలబడినటువంటి దాఖలాలు లేవు. మీరు గుర్తుపెట్టుకోవాలా, పేదలు ఎవరు, సామాన్యులు ఎవరో మనం గుర్తుపెట్టుకోకపోతే పుట్టగదులు ఉండవని కూడా తెలియజేస్తా ఉన్నాను. ఇది నెల్లూరులో ఉన్నటువంటి పరిస్థితి. మనం జనరల్గా కాలేజీలో ఫీజులు కట్టకపోతే హాల్ టికెట్లు ఇవ్వం. ఓకే, నాకు కాలేజ్ ఉంది, కాలేజీలకు కూడా రానివ్వకపోవచ్చు, ఓకే. కానీ ట్యాపుల కనెక్షన్ కట్ చేసేది ఏంటండి? నీళ్ళకి కావాల్సినటువంటి వృద్ధుల దగ్గర వాళ్ళ దగ్గర డమ్మీలు కొట్టేది ఏంటండి? 350 రూపాయలు కట్టించుకోలేటటువంటి స్థితిలో 12,000 రూపాయలు ఒక్కొక్క చెట్టు వాళ్ళ ఆ పేదలకు ఏం అవసరం అండి? వాళ్ళ ఇళ్ళ ముందు పేదవాళ్ళకి చెట్లు వేసినాము, నీళ్ళు ఇవ్వలేని వాళ్ళము చెట్లు ఇచ్చి ఏం ఉద్ధరిస్తాం? ఆ చెట్లు కూడా పూల చెట్లు వేసి ఏమి సాధిస్తాం? ఎవరిని ఉద్ధరించడానికి సాధిస్తా ఉన్నాం అని మనం గమనించుకోవాలా. సిఎస్ఆర్ ఫండ్స్ని కూడా కొంతమంది వస్తున్నాయి, సిఎస్ఆర్ ఫండ్స్ని కూడా కొంత వాడుతూ ఉన్నామంటారు. సిఎస్ఆర్ ఫండ్స్ అయినా కూడా బాధ్యతగా కలెక్టర్ గారి బాధ్యతతో వాటిని ప్రజా ఉపయోగాలకు మాత్రమే వాడాల్సినటువంటి అవసరం ఉంటుంది. కానీ నేను ప్రభుత్వంలో ఉన్నప్పుడు సిఎస్ఆర్ ఫండ్స్ వస్తే దాన్ని ఇష్టారీతిలో ఖర్చు పెడతామనే హక్కు కూడా ఎవరికి ఉండదు. సిఎస్ఆర్ ఫండ్స్ ఇవ్వాల్సినటువంటి బాధ్యత కంపెనీల మీద ఉంటుంది 2%. అది ప్రాపర్గా ఖర్చు పెట్టాల్సినటువంటి బాధ్యత కూడా కలెక్టర్ల మీదనే ఉంటుంది. కలెక్టర్ల ద్వారానే చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. మరి ఆ సాకులు పెట్టుకొని ఈ సాకులు పెట్టుకొని మనం దుర్వినియోగం చేస్తామంటే అయ్యే పని కాదు. మీకు ఇంకొక 2 విషయాలు కూడా మీకు ఒక విషయం చెప్తా ఉన్నాను. అమరావతిలో దోపిడీ మీ అందరికీ కూడా తెలిసిందే, ఎంత దోపిడీ జరుగుతూ ఉంది అన్నది. అమరావతిలో జరుగుతున్నటువంటి పాపాలకి రేపొద్దున మనమంతా మన బిడ్డలు కూడా మనం భరాయించాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఏం చేస్తూ ఉన్నాం? ఒక్కొక్క చదరపు అడుగుకి 14,796 రూపాయల ఖర్చుతో అక్కడ అమరావతిలో ఖర్చు పెడతా ఉన్నారు. మీరు ఎక్కడైనా తీసుకోండి, నెల్లూరులో 3,000, 4,000, 7,000 రూపాయలు కనుక ఒక అపార్ట్మెంట్లో ఎస్ఎఫ్టీ కనుక్కుందంటే అది ఎక్స్ట్రీమ్ అపార్ట్మెంట్. 7,000 రూపాయలకు కొనుక్కున్నామంటే దానికి కన్స్ట్రక్షన్కి అయ్యే కాస్ట్ 4,000 రూపాయల నుంచి 4,500 రూపాయలకి 5 స్టార్ ఫెసిలిటీస్ ఇచ్చినా కూడా కుదరినటువంటి పరిస్థితిలో 14,796 రూపాయల లెక్కన మనం అక్కడ 52 లక్షల చదరపు అడుగులకు ఇచ్చినాం. ఆ విధంగా 55,000 కోట్ల రూపాయల మొబిలైజేషన్ ఫండ్స్తో అక్కడ సుమారుగా 4,400 కోట్లు. ఏ విధంగా సరే ఇవన్నీ కూడా తీసేయండి. అమరావతిలో ఎంత చెప్పుకున్నా తక్కువేనండి, 1,000 కోట్ల రూపాయలండి. సరే అది ఆ అమరావతిని తీసి పక్కన పెడితే మా నెల్లూరు పరిస్థితులు కనుక తీసుకుంటే దానికి తీసిపోయినటువంటి విధంగా పేదల దగ్గర నుంచి డబ్బులు కలెక్ట్ చేసి ఈ విధంగా ఇష్టారాతిన దోచిపెట్టేటువంటి పరిస్థితి. నేను ఒకటే చెప్తా ఉన్నా, నారాయణ గారు మీరంటే నాకు గౌరవం, మీరు నాకు గురువు గారు కూడా అవుతారు. నేను మిమ్మల్ని వ్యక్తిగతంగా కూడా ఎక్కడ కూడా మాట్లాడాలని కూడా లేదు. నేను మాట్లాడిన దాంట్లో వాస్తవాలు ఉన్నాయా లేదా ఒకసారి చూడండి. లేకపోతే మీరు కనుక తిట్టించడాలు గిట్టించడాలు చేస్తే ఇందాక నేను ఏవైతే చెప్పినానో అన్నింటిలో ప్రతి దాంట్లో ఏ విధమైనటువంటి అక్రమాలు జరుగుతూ ఉన్నాయో నేను చాలా వరకు కూడా ఓర్పు పెట్టాను. వాటన్నింటినీ కూడా ప్రజల దృష్టికి తీసుకెళ్తాను. ఏ విధంగా జరుగుతూ ఉన్నాయి, ఒక్కొక్క కార్యక్రమంలో ఏ విధంగా దోచిపెడతా ఉన్నారు. మీకు సంబంధించిన మనుషులకు మాత్రమే ఈ ప్రభుత్వాలు నడుస్తున్నట్టుగా జరుగుతూ ఉంది. వీటన్నింటినీ కూడా నా దగ్గర ఎవిడెన్సెస్ లేకుండా నేను ఏది మాట్లాడేటువంటి పరిస్థితి లేదు. ఈ ఒక్క ప్రెస్ మీట్ పెట్టడానికి నేను 15 రోజుల నుంచి మొత్తం ఇన్ఫర్మేషన్స్ అంతా కూడా గ్యాదర్ చేసినాను. ఈరోజు రేపు మెయింటెనెన్స్కి వాళ్ళు ఏదైనా కొంచెం తగ్గించవచ్చు కూడా, ఎందుకంటే ఎలిగేషన్స్ వచ్చినాయి కాబట్టి. ప్రతిదీ కూడా నేను ఎవిడెన్స్ తీసుకొని నేను మాట్లాడినటువంటి ప్రతి మాటకి నేను స్వయంగా నిన్న కారులో తిరిగి నా పక్కన ఫోటోగ్రాఫర్ని పెట్టుకొని ఫోటోలు తీసుకొని కింద జియో ట్యాగ్ లొకేషన్స్ సహా తీసుకొచ్చుకున్నాను. ఇది నెల్లూరులో ఉన్నటువంటి పరిస్థితి. ఒక్కసారి మీరు కూడా అందరూ కూడా ఆలోచించాలా. మార్పు రావాలని మాత్రమే కోరుకుంటా ఉన్నాం. వాళ్ళ మనసులు మారాలా, ప్రజల పక్షాన్ని ప్రభుత్వాలు ఉండాలా అన్నది మాత్రమే అందరి కోరిక అని కూడా తెలియజేస్తా ఉన్నాను. వాళ్ళకి అధికారం ఉంది, మేము మాట్లాడతామని మా మీద కేసులు పెట్టడం, లేకుంటే నా మీద పెట్టలేకపోతే నా దగ్గర పనిచేసే కార్యకర్తలు నాయకులు ఉంటారు కదా, వాళ్ళ ఇల్లును ధ్వంసం చేయడం, వాళ్ళకి ట్యాక్సులు పెంచడం, వాళ్ళకు వచ్చేటువంటి కట్ చేయడం, ఇవి చేస్తూ ఉంటారు. కానీ చాలా వరకు ఓర్పు పడుతూ ఉన్నాం. వీటిల్ని ఇంకా సాక్ష్యాలతో సహా ప్రజల దగ్గర నుంచి తీసుకొని వెళ్ళి ప్రజలలో నుంచే వారిని నిలదీసే రోజు తీసుకొచ్చేదానికి మాత్రమే వైఎస్ఆర్సీపీ ప్రయత్నిస్తుంది. తప్పకుండా కూడా ఆ పాత్ర నేను పోషించడంలో ఎన్ని అడ్డంకులు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా
ప్రజల తరపున సామాన్యుల పట్ల నిలబడి పోరాడడానికైతే నేను ఎప్పుడు కూడా సిద్ధంగానే ఉంటాను. రాబోయే రోజుల్లో కూడా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళడం కూడా జరుగుతుంది. కూర్చాను. సామాన్యుడికి మంచినీళ్ళు ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది. మీరు చెప్పినారా లేదా? మేము చెప్పినామా లేదా? అంతకుముందు ప్రభుత్వాలు చెప్పినాయా లేదా? మనము ఇల్లు నీరు కూడా కనీసం ఇవ్వలేకపోతే, నీరు ఇవ్వలేకపోతే వాళ్ళకి కొన్ని సర్కమ్స్టాన్సెస్ పెట్టుకోవాలా. 1 సెంటు భూమి ఉండే వాళ్ళలో కానీ, లేదా ఒక 6 అంకణాలు లేకుంటే గుడిసెలో ఉండో, లేకుంటే పూరిళ్ళు ఉండేటియో, చిన్న చిన్న ఇళ్ళలో ఉండే వాళ్ళకి మనం ఉచితంగా నీళ్ళు ఇవ్వాలండి. వేయండి, మా మీద వేయండి, లేకుంటే ట్యాక్సులు కడితే కట్టుకోగలం, చేస్తాం. పేదవాళ్ళకు నీళ్ళు కూడా ఇవ్వమా? నెక్స్ట్ లేనటువంటి ట్యాక్సుల్ని 2013 నుంచి ఇప్పుడు దాకా మీరు లెక్కలేసి వాళ్ళందరినీ కోర్టుకి ఇచ్చినటువంటిది ఏంటండి? కోర్టుకి పిలిచేది ఏంటి? మీరు ట్యాక్స్లు ఏంటి? ఆ ప్రాపర్టీని వాడు అమ్ముకోవాలంటే అది కట్టి అమ్ముకోవాల్సి వస్తుంది అని చెప్పి డిమాండ్లు పెట్టండి. మీరు ఇంట్రెస్ట్లు వేస్తారు. లోక్ అదాలత్కి పిలిచి ఎండల్లో నిలబెట్టేది ఏంటండి? ఇది ఎక్కడైనా ఉందా? ఏ ప్రభుత్వంలోనైనా ఉందా? ఎప్పుడైనా జరిగిందా? చూడండి, పక్కనకి వెళ్ళి చూడండి. చిన్న చిన్న రేకులు ఉండే వాళ్ళకి మనం తాగునీళ్ళు ఇవ్వలేమా?